చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే గురుగారు, వినాయక చవితి రోజున మనం ఆ గణపయ్యని ఏ రకంగా ఆరాధిస్తే మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా ఆ విఘ్నాలు తొలగిపోయి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. గణపతిని మహాగణపతిని విఘ్నాధిపతి అంటారు. అంటే విఘ్నాలు తొలగించేవాడు. మనకి ఈ యొక్క మహాగణపతిని మనం ఏ విధంగా ఆరాధించుకుంటే మనకు ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. గణపతి అనే పేరు తలవంగానే చాలా వరకు మనలో ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి. ఆయన ఆరాధన చేయాలన్న ఆలోచనే మనకి విఘ్నాలు తొలగిపోవడానికి చాలా మూల బీజం. అయితే దీనికి మనకి కొన్ని ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. కొన్ని నాకు తెలిసినవి చెప్తాను. ఏంటి అంటే, గణపతిని 9 రోజులు వీలైతే గరికతోనూ లేకపోతే అక్షింతలతోనూ గణపతిని పూజ చేసుకుంటూ 9 రోజులు దీపారాధన మామూలు పూజా విధానం చేసుకుంటూ ఆ తర్వాత వీలైనంత ఎక్కువసేపు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువసేపు కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. అది కాకుండా గణపతి వినాయకుడిని నవరాత్రుల్లో కానీ ఇది ఇంకా చేయగలిగితే రోజు ఈ మంత్రాన్ని ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనేది ఎంత వీలైనంత వరకు ఎక్కువగా చేయగలిగితే ఉన్నటువంటి విఘ్నాలు తొలగిపోవడం జరుగుతుంది. మనం గణపతిని మన షట్చక్రాల్లో మూలాధారానికి అధిపతిగా చూస్తాం. మూలాధారము అనగానే మనకి సర్వైవల్ ప్రాబ్లం. ఎవరైతే మనకి ఈ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతుంటారో, అంటే ఎవరైతే స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే ఈ పని అయితే నా జీవితం బాగుంటుందని ఇబ్బంది పడుతుంటారు, లేకపోతే ఇవన్నీ సర్వైవల్ ప్రాబ్లమ్స్. కొద్దిగా శాలరీలో జాబ్లో ఇంక్రిమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటుంటారు, లేకపోతే నాకేదో ఈ కష్టం వచ్చింది ఇది దాటితే బాగుండని, లేకపోతే ఈ ఇబ్బంది వచ్చింది ఇది దాటితే బాగుండని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ గణపతి ఆరాధనని చేస్తే మూలాధార శుద్ధి అనేది జరుగుతుంది. మూలాధార చక్రం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా, సర్వైవల్గా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత జాబులో ఉన్నతి రావటం, అలాగే వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ప్రదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇట్లాంటి ఈర్ష్య ద్వేషాలు తాలూకు ఇబ్బందులు కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా గణపతి ఆరాధన చేసినప్పుడు పోతాయి. అలాగే మనకి గణపతిని ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉంటామో మనకి జాతక చక్రంలో కూడా బృహస్పతి గ్రహం యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అంటే గురుబలం పెరుగుతూ ఉంటుంది. గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో జీవితం చాలా స్మూత్గా వెళ్ళటం అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురుబలం పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మన జీవితం అనేది చాలా స్మూత్ అవుతూ ఉంటుంది. కాబట్టి గణపతి ఆరాధనని ఎవరైతే ఓం గం గణపతయే నమః అనేది చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. మొన్న ఎవరికో ఇట్లా చెప్పినప్పుడు మేము హాస్టల్లో ఉంటాం ఎలా కుదురుతుందనేసి ఒకరు అడిగారు. హాస్టల్లో ఉంటే పూజ చేయలేకపోతే స్నానం చేసి ప్రశాంతంగా ఈ మంత్రం వరకైనా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః చేసుకుంటూ ఉంటే అన్నిసార్లు సంఖ్య ఏమైనా చూసుకోవాలంటారా? ఇది రోజుకి 1 గంట తగ్గకుండా, రోజుకి 1 గంట గంటన్నర తగ్గకుండా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక 40 రోజులు లేకపోతే 90 రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు అంటే 1 గంట అంటే గంట సేపు కానీ చేయగలిగితే 4 నుంచి 5 వేలు చేయొచ్చు ఈ మంత్రాన్ని. అప్పుడు ఒక 40 రోజులు చేస్తే ఏమవుతుంది, 4 లక్షల ఆటోమేటిక్గా రోజుకి 40,000 అంటే 1,00,000 దాటిపోతుంది. అదే 90 రోజులు చేశారనుకోండి 3.5 లక్షలు 4 లక్షల దాకా తేలుతుంది. గణపతి మంత్రాన్ని 4 లక్షలు చేస్తే సిద్ధి అనేసి మన శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఎప్పుడైతే ఓం గం గణపతయే నమః అనేది 4 లక్షల సార్లు చేయగలిగితే మంచిది. లేదు ఇందనక మొట్టమొదట్లో మనం చెప్పినట్టు 9 రోజులు
రోజుకు 1 గంట సేపు చేసినా మనకి 24,000 జపం దాటింది అనుకోండి. 24,000 జపం దాటంగానే మనకు ఉన్నటువంటి ఇమీడియట్ ఇబ్బంది, ఎవరికో డబ్బులు ఇవ్వాలి, దొరకటం లేదు, రావాల్సింది రావటం లేదు, ఇమీడియట్గా సొల్యూషన్స్ ఏదో రూపేణ వేరే చోట నుంచి అందటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. 24,000 అంటే 4 గంటలు 5 గంటలు కూర్చుంటే ఉదయం 2.5 గంట, సాయంత్రం ఒక రోజులో కూడా చేయొచ్చు. కానీ మనం 9 రోజుల్లో రోజుకు 1 గంట సేపు కానీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇది అవుతూ ఉంటుంది. వీలైతే ముందర గణపతికి అష్టోత్తర పూజ, అలాగే గరికతో పూజ చేసుకొని ఆటోమేటిక్గా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. గరికతోని ఎందుకు పూజ చేయాలి అంటే వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. ఎందుకు గరికతో పూజ చేస్తే ఏం జరుగుతుంది అంటే రాహుగ్రహ దోషం పోతుంది. అలాగే గరికని మనం వాడేటప్పుడు ఔషధ గుణాల్లో వాతపిత్త కపాలకి, మనకి బాడీలో ఉన్నటువంటి వాతపిత్త కపాలని బ్యాలెన్స్ చేసేదిగా మనం చెప్తాం. అలాగే ఈ యొక్క గరికని మనకి రాహుగ్రహానికి, రాహు దోషానికి తీసేసేదానికి కూడా ఉపయోగిస్తాం. కాబట్టి మనం హోమ ద్రవ్యాల్లో గరిక వేస్తున్న రాహుగ్రహానికి సంబంధించి చేస్తాం. సో ఒక పక్క రాహు గ్రహాన్ని తీసేస్తూ గురుగ్రహాన్ని పెంచుతూ, గురుబలాన్ని పెంచుతూ ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళ జీవితం అనేది సస్యశ్యామలంగా మారుతూ ఉంటుంది. కాబట్టి గణపతి ఆరాధనని ఎవరైతే ఈ విధంగా చేస్తారో, అంటే 9 రోజులు మామూలు రోజుల్లో చేయొచ్చు, ఇంకా ఎస్పెషల్లీ గణపతి నవరాత్రి రోజుల్లో కానీ చేయగలిగితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. గణపతి నవరాత్రి రోజుల్లో కుదరని వాళ్ళు కూడా ఈ సాధనని ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. 9 రోజులు హ్యాపీగా పసుపు గణపతిని పెట్టుకొని గరికతో అష్టోత్తరంతో పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని వీలైనంత మనకి బెల్లం కానీ ఇట్లా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని పెట్టేసుకొని వాళ్ళకి వీలైనట్లుగా దీపారాధన అవి చేసేసుకొని మామూలుగా బెల్లం నైవేద్యం పెట్టుకొని ఆటోమేటిక్గా ఈ మంత్రాన్ని వీలైనంత సేపు చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇవి ప్రాక్టికల్గా చాలామంది జీవితాల్లో మారినాయి. అలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయికి వేరే కంపెనీలో పనిచేస్తుంది. కంపెనీలో పనిచేస్తూ ఇట్లా జాతకం కోసం వచ్చినప్పుడు ఇది చేసుకోమని చెప్తే అమ్మాయి 18,000 ఎంతో శాలరీకి పనిచేస్తుంది, 18,000కి పనిచేస్తూ ఉంటే వేరే చోట ఆపర్చునిటీ వచ్చి వెళ్ళిపోయింది. అమ్మాయికి గురుబలం తక్కువగా ఉంది, ఆల్రెడీ 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ పెరగటం లేదనమాట. అదే టక్మని ఏమైపోయింది అంటే వేరే కంపెనీ వాళ్ళు పిలిచి ఇప్పుడు మీరు అనుకున్నంత మేము శాలరీ ఇవ్వలేము, కానీ ఇప్పుడు ఫస్ట్ దానికైతే 1 lakh శాలరీ ఇస్తామన్నారు. ఎక్కడ 18,000, ఎక్కడ 1 lakh? అంత మార్పా? ఆ అమ్మాయి ఎట్లా అంటే సీరియస్గా కూర్చొని రోజు చేయటం మొదలుపెట్టింది. ఒక 8 lakhs వరకు చేసింది. టక్మని ఆ అమ్మాయి ఉండేది ఉప్పల్లో, బంజారా హిల్స్లో ఎక్కడికో జాబ్కి వచ్చేది, రోజు ట్రావెల్. ఇప్పుడు కొత్తగా జాబ్ వచ్చిన కంపెనీ ఆ అమ్మాయి ఉన్న ఇంటి నుంచి 200 మీటర్ల దూరం. అంటే కన్వీనియన్స్, మంచి శాలరీ, అన్ని విధాలుగా సౌఖ్యంగా, సౌలభ్యంగా, సుఖప్రదంగా జీవితం అనేది హ్యాపీగా వెళ్ళడానికి హ్యాపీగా ఉంది. అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్ అసిస్టెంట్ అనమాట. సో వేరే కంపెనీ వాళ్ళు అక్కడ తీసుకొని ఒక సిఏకి ఇక్కడ ఆఫీస్ ఉంది, అక్కడ ఒక ఆఫీస్ ఉంది. అమ్మాయి అన్నీ తెలుసు కాబట్టి హ్యాపీగా మొత్తం నువ్వు ప్రాసెస్ అంతా నువ్వు చూసుకొని నేను వచ్చి సంతకం పెడతానని ఒక ఆఫీస్ని అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేశారు. సో కాబట్టి అంత శాలరీ ఇచ్చి చేశారు. అంటే ఇది యాదృచ్ఛికంగా జరగల. అమ్మాయి ఒక 2 నెలల పాటు తీవ్రమైన సాధన, రెండోది యోగ్యత. ఆ అమ్మాయికి ఆల్రెడీ పని పట్ల ఒక యోగ్యత ఉంది, అర్హత ఉంది, సాధన ఉంది. ఈ 3 కలిసినప్పుడే వస్తాయి. ఎవరో ఒకరు వచ్చేసి నేను చేస్తాను అంటే అలా కాదు. వాళ్ళకి తగిన యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, సాధన ఉండాలి. ఈ 3 కలిసినప్పుడు వాళ్ళ జీవితం అనేది సస్యశ్యామలంగా మారుతుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.